ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమః. ఈరోజు కార్తీక మాసంలో 5వ అధ్యాయము 5వ రోజుగా చెప్పబడుతుంది. ఈరోజు మనం తెలుసుకుంటాం పురాణ మహాత్మ్యముని గురించి, అలాగే శత్రాజిత్ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుంటాం. వశిష్ఠుడు తిరిగి ఇట్లా చెప్పును: ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసం నందును పాపక్షయమై కొరకై పుణ్యము చేయకూడదని, పుణ్యము చేతను పాపం నశింపుదని పుణ్యప్రదమగునని. కార్తీక మాసం నందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణం చేయవాడు పాపములన్నీ కూడా నశించునని. కార్తీక మాసంలో ముందు తులసీదేవిని ఆరాధించి తెల్లవారి అమ్మవారి యొక్క ఆరాధన చేసి దాంతో గన్నోరు పువ్వులతో హరిని పూజించిన ఎడల వైకుంఠమును పొందుచున్నారు, హరితో కూడి ఆనందిస్తారు. కార్తీక మాసం నందున భగవద్గీత అందిన విభూతి విశ్వరూప సందర్శన అధ్యాయంలో హరిసన్నిధిలో పారాయణ చేసేవారు వైకుంఠ లోకానికి అధిపతి వగును. కార్తీక మాసం నందిన హరిసన్నిధిలో శ్లోకం కానీ శ్లోక పాదం కానీ పురాణం కానీ చెప్పేవాడు విన్నవాడు కర్మబంధ విముక్తుడవుతాడు. కార్తీక మాసం నందున శుక్లపక్షమునందున వనభోజనం చేయవారికి సమస్త పాపములు నశించినని. ఇతర కాలంలోని జపకాలం నందున హోమమునందున పూజమునందున భోజన కాంచననందున సత్వపుణ్యము లభించునని. పాపాత్ముల యొక్క శుద్రుల యొక్క అశోచములంతా కూడా సంభాషణలు వినిన దోషములన్నీ కూడా కొరకై కార్తీక మాసం నందున వనభోజనం అనుసరించిన మంచిది. అనేక జాతి వృక్షాలతో కూడిన వనమునకు అమల కంటే ఉసిరిగా వృక్షం వద్ద సాలగ్రామం ఉంచి గంధ పుష్పాక్షంతలతో పూజించి శక్తి కొలిది బ్రాహ్మణులకు భుజించి భోజనం చేయబడను. ఇట్లా కార్తీక మాసం నందున వనభోజనం చేతన ఎవడో ఆచరించును వాడి సమస్త పాపములు నశించి విష్ణులోకాన్ని పొంది సుఖమునందురు. కాబట్టి తప్పక కార్తీక మాసం నందున వనభోజనమును అనుసరించవలను. కార్తీక మహాత్మ్యమునందున భక్తితో గాని బ్రాహ్మణులకు కుమారుడు నీచ జన్మ నుండి ముక్తిదాయకుడగును. రానిట్లా అడిగును: ఓ మునీశ్వర, బ్రాహ్మణుని కుమారుడు ఎవరు? వానికేమి కర్మయం కలిగినది? దేని చేతను విముక్తుడయ్యాడు? ఈ వృత్తాంతమందు కూడా వినగోరుచున్నాను అని చెప్పడం జరిగింది. వశిష్ఠుడు ఇట్లా పలుకును: జనక మహారాజా చెప్పుతును వినుము. కావేరీ తీరమునందున దేవశర్మ అనే బ్రాహ్మణుడు వేదాంత పారంగతుడు గలడు. ఆ దేవశర్మ దూర మంతుడై ఒక కుమారుడు గలడని, అతడు దుర్మార్గం చేతను జూజి తండ్రి, నాయన నీకు మాసములతో నశింపు చేసిన ఒక మాట చెప్తున్నాను వినండి. నీ పాపకర్యములు నాశనం చేసి ఒక మాట చెప్తున్నాను విను. కార్తీక మాసం నందున తెల్లవారి స్నానం చేయము. సాయంత్రం నందున హరిసన్నిధిలో దీపమును సమర్పించు. అలాగే ఈ విధంగా తండ్రి చెప్పిన మాటలు విని కుమారుడు కార్తీక మాస ధర్మమును ఏమి ఇట్టి కార్యములు ఎన్నడకు చేయగలను. ఈ మాటలో తండ్రి కోరి దుర్మార్గుడా, ఎంత మాట అంటిదివురా, నీవు అరణ్యం నందున చెట్టు కర్రతో ఎలుగై పుట్టు అని ఉండమని శపించును. అంటే ఇక్కడ ఆ యొక్క పుత్రుణ్ణి ఎలకైపోమని చెప్పాడనమాట. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి శాపవిముక్తునికి దురాచారమైన నాకు ఎట్లా కలిగినది అని తండ్రిని అడగ్గా ఆ తండ్రి ఇట్లా అనును: కుమార, ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినుతువో అప్పుడు
వింతు అప్పుడు నీకు మానవత్వం ముక్తి కలుగునని తండ్రి ఎట్లా చెప్పినా ఇతడు ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమునందున ఎలకయ్యాడు. చెట్టు త్వరలో నివాసించును. అది అనేక జంతువులు ఆధారమై ఉన్నది. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో మహాకార్తీకమును అనుసరించి ఆ వృక్షం యొక్క మొదలు కార్తీక మహత్యం భక్తితో చెప్పుచుండును. అంతలో దురాచారమైన హింసించినకు ఒక కిరాతకుడు వేట నిమిత్తమై అతడికి వచ్చి బ్రాహ్మణులను చూసి పాపాత్ముడు కనుకని దయాశూన్యుడై వారిను జంపి నిశ్చయించును. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనం వలన వానికి జ్ఞానం కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి పని వల్ల మేము ఏ ఫలము అని అడుగును. కిరాతకుడును అడుగును బట్టి విశ్వామిత్రుడు చెప్పును, రాజా, కిరాతుగా వినుము చెప్పుదుము. నీ బుద్ధి మంచిదైనను అది కార్తీక ధర్మం. ఈ యొక్క ధర్మము మనుష్యునికి కీర్తి పెంపొందించును. కార్తీక మాసం నందిన మొహం చేతనను స్థానం అనుసరించునని చేసిన వాడు పాపముక్తుడై వైకుంఠాన్ని చేరుదుడు. కార్తీక మాసం నందిన భక్తి శ్రద్ధలతో కూడిన వాడే స్థానాదులు వ్రతమును ఆచరించేవాడు జీవనముక్తుడగును. విశ్వామిత్రుడు ఇట్లా కిరాతునికి గురించి చెప్పిన కార్తీక ధర్మాన్ని వృక్షాన్ని మీదున్న ఎలకను అప్పుడే నీ ఇచ్చదేహమును విడిచి ఎప్పుడయ్యను. విశ్వామిత్రుని చూసి ఆశ్చర్యపోనుండును. తర్వాత బ్రాహ్మణుడు కుమారుడు తన వృత్తాంతమును కూడా విశ్వామిత్రుడికి తెలిపి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి పోయును. కిరాతకుడు మూసిక దేహాన్ని త్యాగమును బట్టి కార్తీక వ్రతఫలము చూసి తర్వాత ముని వలన సకల ధర్మములను అనుసరించి వైకుంఠమును చేరును. సుగతిని గోరుచున్నవారు కార్తీక మాసములో మహాత్యాన్ని వినవలనని విన్నంతనే పుణ్యప్రదమైన పరమానందాన్ని పొందుతురు. కాన విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మాన్ని విని అభ్యసించవలను. కాబట్టి తప్పక కార్తీక వ్రతమును అనుసరించవలను. ఇది నిజము, ఇది నిజం, నాకు బ్రహ్మ చెప్పాడని. రాజా, నీవు పురాణం నందిన బుద్ధి కలిగి ముందుగా అట్లైన ఎడల పుణ్యగతిని పోవుచున్నావు. ఈ విషయంపై విచారంతో పనిలేదు. నిశ్చయం. ఇది మనకి కార్తీక మహాత్యంలో 5వ రోజు 5వ కథ సంపూర్ణం. తిరిగి తదుపరి కార్యక్రమంలోటి 6వ కథతో 6వ రోజుకు స్వాగతం పలుకుతూ అంతవరకు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణే సుమస్త నిత్యం సమస్తలోక సుఖనోవంతు సమస్తలోక సుఖనోవంతు సమస్తలోక సుఖనోవంతు. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.